మందిరంలోనే వాక్యం చెప్పా. వాక్యం చెప్తున్నాను, మీరు ఎవరైనా వీరాయలంక ప్రార్థనకు కానీ గొల్లపాలెం ప్రార్థనకు కానీ రావాలనుకుంటే నా కారు ఖాళీగానే ఉంటుంది, 24 గంటలకు ప్రార్థనకు రావాలంటే రండి, నా కారులో తీసుకెళ్తాను, నా కారులో తీసుకొస్తానన్న. దాన్ని ఈ మాట విన్న ఒక ఆయన ఎంత భయంకరంగా చిత్రీకరించాడంటే, ఈ పాస్టర్ అంట ఆడవాళ్ళని కార్లు వేసి తిరుగుతాడంట అని చెప్పాడు. నేను ఒకటి నమ్ముతున్నానండి, ప్రతిదానికి లెక్క చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. ఇలాంటి ఎన్నో చూశాను నేను. కాస్త ఓర్పు వహిస్తే ప్రతిదానికి సమాధానం వస్తుంది. నేను అన్న ఉద్దేశం ఏంటి, తల్లులారా కారు ఖాళీగా ఉంది, మీరు రావాలనుకుంటే నాతో పాటు రండి, చక్కగా కలిసి ప్రార్థన చేద్దాం, మళ్ళా నేను కాక ఇంకో 4 కూర్చోవచ్చు కారులో అని అన్న ఉద్దేశం ఏంటి? ఆ మాట అన్న ఆయనకు కూడా తెలుసు నేను అన్న ఉద్దేశం ఏంటో, నేను ఎటువంటి వాడినో తెలుసు. కానీ కావాలని